హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడు నార్మల్ రైస్ తోటి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. నా స్టైల్లో ఎలా చేశానో చూడండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కొద్దిసేపు 10-15 మినిట్స్ ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత అందులోకి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. అక్కడ వాటర్ పోసుకున్న మరగనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇలా చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. పైనుంచి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అండ్ కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని 10 మినిట్స్ ఆగిన తర్వాత వేడి నార్మల్ రైస్ తోటి చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.